హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడర్ 28. సో గైస్, చాలామంది ఎక్స్‌నెస్ తర్వాత వేరే బ్రోకర్‌కి స్విచ్ కావాలి అని చూస్తున్నాడు. సో నేను ఆల్రెడీ సజెస్ట్ చేసిన మీకు బెస్ట్ బ్రోకర్ వచ్చేసి ఎక్స్ఎం గ్లోబల్ అని చెప్పేసి. బట్ చాలామందికి దీంట్లో డిపాజిట్ ఎలా చేయాలి అని చెప్పేసి చాలా క్వెషన్స్ ఉన్నాయి. అండ్ చాలామందికి అర్థం కూడా అవ్వట్లేదు. సో గైస్, ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా యూఎస్‌డిటీ ఎలా డిపాజిట్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రస్ట్ వాలెట్. సో ఇక్కడ మనం కంప్లీట్ వీడియో దీని గురించి మనం మాట్లాడదాం. సో నేనొచ్చేసి ఈరోజు $15,000 వరకు నేను డిపాజిట్ చేస్తున్నాను. సో గైస్, కంప్లీట్‌గా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఏం మిస్టేక్ చేయొద్దని చెప్పేసి కూడా మనం వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో గైస్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, మీరు వచ్చేసి ఎక్స్ఎం లాగిన్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఇంటర్ఫేస్ అనేది మీకు ఇట్లా కనిపిస్తది. సో ఇక్కడికెళ్తే పైన ఇక్కడ రియల్ అని చెప్పేసి ఒక అకౌంట్ ఉన్నది చూసిండ్రా, 199.88. సో ఇది వచ్చేసి నా ప్రెజెంట్ అకౌంట్ బ్యాలెన్స్. సో ఇందులోనే నేను డిపాజిట్ చేయాలనుకుంటున్నా అన్నట్టు. మీరు సింపుల్‌గా దీనిపైనకి వచ్చేసి మీరు మౌస్‌లో లెఫ్ట్ క్లిక్ పైన ప్రెస్ చేస్తే మీకు మై అకౌంట్స్ అని చెప్పేసి మీకు ఇలా కనిపించేస్తాయి. ఇక్కడ రియల్ అకౌంట్స్, డెమో అకౌంట్స్ అది ఇది అని చెప్పేసి. సో మనం వచ్చేసి ఈ రియల్ అకౌంట్‌లో మనం వచ్చేసి మనం $15,000 అనేది మనం డిపాజిట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఏం లేదు గైస్, చాలా సింపుల్ డిపాజిట్ చేయడము. ఏదో పెద్ద టఫ్ అనుకోవద్దు. బట్ ఏందంటే మనం డిపాజిట్ చేసేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. ఎందుకంటే యూఎస్‌డిటీ మనం డిపాజిట్ చేసేటప్పుడు బీపీ20 టీఆర్సీ20 ఏ క్రిప్టో మెథడ్ మీరు చేయాలనుకుంటున్నారో అది కరెక్ట్‌గా చూసుకోండి. అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏందంటే మనం క్రిప్టో డిపాజిటర్స్ విత్‌డ్రాల్స్ చేసేటప్పుడు మెయిన్‌గా మనకి క్రిప్టో అడ్రెస్, ఆ వాలెట్ అడ్రెస్ అనేది మనకి క్లియర్‌గా ఉండాలి. ఓకేనా? సో గైస్, లెట్స్ స్టార్ట్. సో ఏం లేదు గైస్, ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ డిపాజిట్, విత్‌డ్రాల్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం డిపాజిట్ చేయాలనుకుంటే ఇక్కడ డిపాజిట్ పైన ప్రెస్ చేయాలి. సో దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ డిపాజిట్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంది. సో మళ్ళీ దీనిపైన డిపాజిట్ అని ప్రెస్ చేయండి. సో దీని తర్వాత మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు డిపాజిట్స్‌కి. క్రిప్టో కరెన్సీస్, బైనాన్స్ పే, యూపీఐస్, ఆన్‌లైన్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, నెట్‌లర్, లోకల్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మీకు స్టెప్ బై స్టెప్ ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ వీడియోలో వచ్చేసి మనం క్రిప్టో కరెన్సీలో యూఎస్‌డిటీ అనేది ఎలా డిపాజిట్ చేయాలనేది మనం మాట్లాడదాం. ఇదే పాపులర్. ఈ బీటీసీ అవి ఇవి కూడా చేసుకోవచ్చు. బట్ వేరే కరెన్సీస్‌కి వచ్చేసి ట్రాన్సాక్షన్ ఫీ అనేది ఎక్కువ తీసుకుంటారన్నట్టు. సో ఇక్కడ క్రిప్టో కరెన్సీ అని సెలెక్ట్ చేసిన తర్వాత సెలెక్ట్ క్రిప్టో కరెన్సీ వాలెట్ అని ఉందా? దీనిపైన బైనాన్స్ టోకెనా, లేకపోతే బిట్‌కాయినా, ఇథీరియమా, యూఎస్‌డిటీయా, యూఎస్‌డీసీయా, ఇట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మనకి కావాల్సింది పాపులర్ ఆప్షన్ వచ్చేసి యూఎస్‌డిటీ. ఓకేనా? సో ఈ యూఎస్‌డిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎంత డిపాజిట్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ నేను అమౌంట్ వచ్చేసి $15,000 అనేది నేను డిపాజిట్ చేస్తున్నా. ఇక్కడ మ్యాక్స్ లిమిట్ వచ్చేసి 15,000. ఈ $15,000 లిమిట్ మ్యాక్స్ కాదు. యాక్చువల్లీ మనకేందంటే ఇక్కడ లిమిటేషన్స్ అనేటివి పెరుగుతా వస్తాయి. బట్ స్టార్టింగ్‌లో మనకి కొంచెం తక్కువ ఉంటదన్నట్టు. ఓకేనా? సో మినిమమ్ యూఎస్‌డిటీ మీరు డిపాజిట్ చేయాలనుకుంటే 50 యూఎస్‌డిటీస్ అనేవి మినిమమ్ ఇంపార్టెంట్. అండ్ మ్యాక్స్ వచ్చేసి 15,000 యూఎస్‌డిటీస్ అనేది మ్యాక్స్ ఇప్పుడు మనకి. సో ఇక్కడ 15,000 యూఎస్‌డిటీ ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ 2 బాక్సెస్ కూడా మనం ఇక్కడ అలో చేయాలి. అలో చేసిన తర్వాత డిపాజిట్ పైన ప్రెస్ చేయాలి గైస్. ఓకే. ఇక్కడ డిపాజిట్ పైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యాక్చువల్లీ మ్యాక్స్ లిమిట్ వచ్చేసి 10,000 అంట. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 10,000 యూఎస్‌డి ఇక్కడ మనం ప్రెస్ చేసుకుందాం. ఓకే. ఇక్కడ 10,000 యూఎస్‌డిటీ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిపాజిట్ పైన ప్రెస్ చేయండి. డిపాజిట్ పైన ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏ ఇథీరియమా, హెచ్ఆర్‌సీ20యా, బీపీ20యా సెలెక్ట్ చేసుకోండి. సో ఇది మన డిపాజిట్ అమౌంట్ వచ్చేసి 10,000 యూఎస్‌డి టు యువర్ అకౌంట్. ఇది నా అకౌంట్ నంబర్ ఇది. ఓకేనా? సో ఈ అకౌంట్ నంబర్‌కి నేను ఎయ్యాలనుకుంటున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి ఇంకొక ట్యాబ్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అవుతది. దీంట్లో మనకి టీఆర్‌సీ20 అని కనిపిస్తది, బీపీ20 అని కనిపిస్తది, ఈఆర్‌సీ20 అని కనిపిస్తది. సో ఏం లేదు గైస్, ఈఆర్‌సీ20కి మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు చార్జెస్ తీసుకుంటాడు. అండ్ టీఆర్‌సీ20కి కూడా మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు చార్జెస్ తీసుకుంటాడు. బట్ బీపీ20 అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టు. ఓకేనా? సింపుల్‌గా టీఆర్‌సీ20 పైన సెలెక్ట్ చేయండి. అండ్ పే విత్ తెథర్ బీపీ20 అని ఉందా? ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను బీపీ20 నుంచే నేను ఇక్కడ పంపిస్తున్నాను కాబట్టి బీపీ20 ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఉంటది. క్యూఆర్ కోడ్ అనుకుంటే మీరు క్యూఆర్ కోడ్‌కి డైరెక్ట్ స్కాన్ చేసి మీరు పే చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ పైన మీరు ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు వాలెట్ అడ్రెస్ ఉంది. ఈ వాలెట్ అడ్రెస్ వచ్చేసి మనం ఇక్కడ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని సింపుల్‌గా చూసుకోండి మీరు సింపుల్‌గా. ఇది బైనాన్స్ స్మార్ట్ చైన్. ఓకేనా? బీపీ20 పేమెంట్ డీటెయిల్స్‌లో ఈ వాలెట్ అడ్రెస్ కాపీ చేయాలి. ఈ వాలెట్ అడ్రెస్ కాపీ చేసిన తర్వాత ట్రస్ట్ వాలెట్‌కి వెళ్ళండి గైస్, సింపుల్. అండ్ ఈ ట్రస్ట్ వాలెట్‌లో ఇది నా బ్యాలెన్స్.
అండ్ ఇక్కడ మనకి బీఎన్బి స్మార్ట్ చైన్ అని ఉంది కదా, ఈ బీఎన్బి స్మార్ట్ చైన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెండ్, రిసీవ్ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే. ఈ సెండ్ పైన మనం ప్రెస్ చేయాలి. సెండ్ పైన ప్రెస్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసిన అమౌంట్ వచ్చేసి ఇక్కడ వాలెట్ అడ్రెస్ వచ్చేసి మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ ఇది మన వాలెట్ అడ్రెస్. ఫస్ట్ 4 లెటర్స్ చూసుకోవాలి కరెక్ట్‌గా ఉన్నాయా లేవా ఒకసారి అని. చూడండి D8A0. ఓకే. D8A0 ఓకేనా. అండ్ స్టార్టింగ్ ఇవి కూడా ఉంటాయి. సో ఇవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఏం లేదు, సింపుల్‌గా ఇక్కడ మనం $10,000 కదా మనం డిపాజిట్ చేసేది. సో $10,000 ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ వత్తాలి ఇక్కడ BP20 ఇంకొకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ అండ్ పేమెంట్ డీటెయిల్స్‌లో చూసుకుంటే బైనాన్స్ స్మార్ట్ చైన్ $10,000 పంపియాలి. మ్యాక్స్ $10,000 కంటే ఎక్కువ పంపొద్దు. $10,000 కంటే తక్కువ పంపొద్దు. ఆర్ ఎల్స్ మనకి ఈ వాలెట్ లోపల యాడ్ అనేది కావు. ఎప్పుడైతే మీకు ఒకవేళ యూఎస్‌డిటీ మీరు తెలవకుండా $1 ఎక్కువనో తక్కువనో చేసి ఉంటే మనము ఇమ్మీడియేట్‌గా ఎక్స్ఎం సపోర్ట్ టీమ్‌కి మనం రీచ్ అయిపోతే సరిపోతది. ఓకేనా. సింపుల్. సో నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనకు టైం వచ్చేస్తది. ఈ 58 మినిట్స్ అని చెప్పేసి ఈ వితిన్ 58 మినిట్స్‌లో మనం పేమెంట్ అనేది మనం చేసేయాలి. ఓకేనా. సో ఇక్కడికెళ్ళి నెక్స్ట్ వచ్చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఒక్కసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఇక్కడ టోకెన్ యూఎస్‌డిటీ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్. ఓకేనా. టు అకౌంట్ అండ్ ఫ్రమ్ అకౌంట్ చూసుకున్న తర్వాత అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ నెట్వర్క్ ఫీ వచ్చేసి మనకి బైనాన్స్ స్మార్ట్ చైన్‌కి 0 ఉంటది. ఓకేనా. సో ఇక్కడ 0 వచ్చేసేయాలి గైస్. సో దాని తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి, 10,003 ఇక్కడ మనకి సమ్ ఛార్జెస్ పడ్డాయి అనుకుంటా. సో ఈ ఛార్జెస్ తర్వాత సో ఇట్లా ఛార్జెస్ పడ్డాయి కాబట్టి మనం ఇక్కడ 10,003 యాడ్ చేద్దాం. ఓకేనా. 10,003 యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టోటల్ ఎస్టిమేటెడ్ ఫీ ఉంది ఇక్కడ. ఓకే. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత అమౌంట్ మనము 10,000 అండ్ ఎక్స్ట్రా $3 అనేది యాడ్ అయింది ఇక్కడ. సో ఎక్స్ట్రా $3 అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేసేయాలి గైస్. సింపుల్. ఓకే. లోడ్ అవుతుంది. ఈ లోడ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ స్టేటస్ వచ్చేసి పెండింగ్ స్టేటస్లో ఉంది. $10,000 పంపిస్తున్నాము. సో ఇక్కడ వన్స్ ఇక్కడ డన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వెళ్తే మనకి ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే. సో కొంచెం వెయిట్ చేద్దాం. ఇప్పుడు TRC20 అనేది 20 బ్లాక్ చైన్స్ కదా. సో ఈ 20 బ్లాక్ చైన్స్ అయిన తర్వాత అమౌంట్ అనేది లోడ్ అయిపోతాయి ఇక్కడ. ఓకే. సో అమౌంట్ అనేది వచ్చేసినాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకి మీరు చూసుకుంటే ఇక్కడ $10,000 వచ్చేసి యాడ్ అయిపోయినాయి. ఓకేనా. సింపుల్ గైస్, చాలా సింపుల్. ఓకే. సో ఒక్కటే గైస్, ఇక్కడ మనం ఏంటిదంటే మనం ఎప్పుడైనా ఇక్కడ డిపాజిట్ చేసేటప్పుడు ఇంకొకసారి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ డిపాజిట్ చేసేటప్పుడు ఇక్కడ డిపాజిట్కి వెళ్ళిన తర్వాత మనం క్రిప్టో కరెన్సీ సెలెక్ట్ చేస్తామా. ఇక్కడ క్రిప్టో కరెన్సీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నేను యూఎస్డిటీ సెలెక్ట్ చేసినాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక $1,000 నేను చేద్దాం అనుకుంటున్నా అనుకుందాం. ఓకే. సో డిపాజిట్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్. దీని తర్వాత మళ్ళీ మనకి TRC20 ERC20 గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా చూడండి. సో TRC20 పైన మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే TRC20 విత్ ఎత్తారు. TRC20 దీనిపైన ప్రెస్ చేసినాక ఇక్కడ యాక్చువల్లీ మనకి పర్ డాలర్ అంటే లైక్ పర్ ట్రాన్సాక్షన్ వచ్చేసి మనకి $1 అనేది కమిషన్ యాడ్ అవుతుంది. ఓకేనా. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇక్కడ అమౌంట్ వచ్చేసి మీరు XMలో $1,000 మీరు డిపాజిట్ చేస్తున్నారు అనుకుందాం. సో అట్లాంటప్పుడు ఇన్ కేస్ మీరు బైనాన్స్ ట్రస్ట్ వాలెట్కి వెళ్ళి మీరు ఒకవేళ విత్డ్రాల్ చేసినట్టయితే ఈ 1000 ప్లేస్లో 1001 యాడ్ చేయాలి. ఓకేనా. ఎందుకంటే ఈ $1 అనేది మనకి కమిషన్ కింద కట్ అయిపోతుంది. సో $1 కమిషన్ కింద కట్ అయినాక మన టోటల్ అమౌంట్ వచ్చేసి $1,000 ఉంటాయి కదా. ఈ $1,000 మనం పంపించిన తర్వాతనే ఈ వాలెట్ లోపల యాడ్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా. మన XM వాలెట్లో. సో డెఫినెట్గా మనము ఎప్పుడైనా మనకి ఏమైనా కమిషన్స్ ఏమైనా యాడ్ అయినాయి అంటే ఆ ఎక్స్ట్రా ఉన్న కమిషన్స్ ఎంతైతే యాడ్ అవుతాయో ఆ కమిషన్ మనం దీంట్లో యాడ్ ఆన్ చేసిన తర్వాత పంపించాలి. బట్ ఒక $1,000కి $1 కట్ అవుతుంది అని చెప్పేసి 999 పంపొద్దు. ఒక $1 ఎక్స్ట్రా పంపండి. అట్లాంటప్పుడే మనకి XM వాలెట్లో యాడ్ అవుతాయి. ఓకేనా. చాలా సింపుల్ గైస్. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా.
ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను చూడండి. ఒక $5,000 నేను డిపాజిట్ చేస్తున్నాను మళ్ళీ. సో ఇప్పుడు వచ్చిన దీనిపైన డిపాజిట్ పైన ప్రెస్ చేశాను. మళ్ళీ డిపాజిట్ పైన ప్రెస్ చేసిన. మళ్ళీ క్రిప్టో కరెన్సీకి వచ్చిన. మళ్ళీ ఇక్కడ క్రిప్టో కరెన్సీ దగ్గర యూఎస్డిటీ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ అమౌంట్ వచ్చేసి నేను $5,000 నేను సెలెక్ట్ చేశాను. ఓకేనా. సో మన వాలెట్ లోపల ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? BP20లో 5,000 ఉన్నాయి. ఓకే. ఈ 5,000 నేను ఇప్పుడు సెండ్ చేయాలి అనుకుంటే సింపుల్. మళ్ళీ సేమ్ 5,000కి వచ్చాను. ఓకే. 5,000 నెక్స్ట్ డిపాజిట్ పైన ప్రెస్ చేసినాక మళ్ళీ మనం చూసుకోవాలి ఇదే అకౌంట్ నెంబరా, అమౌంట్ వచ్చేసి $5,000 అనా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ వత్తాలి. వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిన తర్వాత నేను డిపాజిట్ చేసే మెథడ్ వచ్చేసి BP20 USDT BP20 నెట్వర్క్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ BP20 సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తున్నాను. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్, పేమెంట్ డీటెయిల్స్, మళ్ళీ ఇది కాపీ చేయండి వాలెట్ అడ్రస్ కాపీ చేసినాక బైనాన్స్ స్మార్ట్ చైన్ $5,000 ఒకసారి చెక్ చేసుకోండి. మనకి 1 hour టైం ఇస్తాడు అప్రాక్స్గా. అండ్ నెక్స్ట్ సేమ్ BP20 బ్లాక్ చైన్ ఓపెన్ చేయండి. సెండ్ పైన ప్రెస్ చేయండి. అడ్రస్ పైన ప్రెస్ చేయండి. అడ్రస్ కరెక్ట్గా ఉందా చెక్ చేసుకోండి. లాస్ట్ 4 digits 5 digits. మళ్ళీ దాని తర్వాత అమౌంట్ వచ్చేసి నేను 5,000 ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ. ఈ 5,000 ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వస్తాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చిన తర్వాత BNB బైనాన్స్ స్మార్ట్ చైన్ అండ్ ఇక్కడ టోకెన్ వచ్చేసి USDT అండ్ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ అమౌంట్ బైనాన్స్ స్మార్ట్ చైన్. ఓకే. టోటల్ USD అంతే. ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక్కసారి ఈ మనకి పంపించాల్సిన అడ్రస్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. పంపించాల్సిన అడ్రస్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోద్ది. బస్ అంతే, కన్ఫర్మ్. ఓకే. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇవి సెండ్ అయిపోతాయి. ఇక్కడ వన్స్ ఇక్కడ సెండ్ అని పడ్డదంటే మనం నెక్స్ట్ ఈ పేజ్కి వచ్చేసి మనం వెయిట్ చేయాలి. ఓకేనా. వన్స్ అక్కడ డన్ అయిపోయిందంటే ఈ పేజ్ అనేది ఆటోమేటిక్గా లోడ్ అయిపోయి మన XM టర్మినల్కి తీసుకెళ్ళిపోతుంది. సో మన డిపాజిట్ అయిపోయింది అని అర్థం. ఇన్ కేస్ ఒకవేళ మీకు డిపాజిట్ అనేది రాకపోతే మీరు సపోర్ట్ టీమ్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా. సో గైస్ ఇంకా మీరు XM గ్లోబల్ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే మన లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను. డిస్క్రిప్షన్ నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ మన లింక్ నుంచి మన డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి ఓపెన్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటిదంటే మీకు VIP సిగ్నల్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇన్ కేస్ XM గ్లోబల్ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ కావాలన్నా డైరెక్ట్ హయ్యర్ ఆఫీసర్స్ నుంచి మీకు మాట్లాడి ఏదైనా ప్రాబ్లం ఉన్నా నేను అక్కడ ఏమైనా మీరు ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తే అక్కడ నుంచి ఈజీగా సొల్యూషన్ తెప్పిస్తాను అన్నట్టు. సో నేను ట్రేడ్ చేసి ఆల్మోస్ట్ 6 years ప్లస్ అవుతుంది గైస్. ఇన్ కేస్ మీకు ఏం డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే మీరు నా టెలిగ్రామ్లో రీచ్ కావచ్చు. టెలిగ్రామ్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ చేస్తాను. సో గైస్ XM అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా కింద ఉన్న లింక్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు పార్ట్నర్ కోడ్ అడిగితే Trader28FX అని చెప్పేసి ఎంటర్ చేయండి. అది కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఓకే. సో గైస్ హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. సో గైస్ ఆల్ ది బెస్ట్. ట్రేడ్ బాగా చేయండి. గోల్డ్ కూడా చాలా ఆల్ టైమ్ హైలో ఉంది. మీకు ఇట్లాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ మీకు యూట్యూబ్ వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్స్లో నాకు రాయండి. సో మీకు ఏదైతే మీకు టాపిక్ రిలేటెడ్ వీడియో చేయమంటారో ఆ వీడియోస్ అనేవి మనము చేద్దాం అన్నట్టు. ఓకేనా. సో ఇప్పటి నుంచి యూట్యూబ్లో కూడా యాక్టివ్గా ఉంటా. సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. ఓకేనా. ఫారెక్స్ ట్రేడింగ్ గురించి మీకు ఏమైనా నేర్చుకోవాలి అనుకున్నా సరే మీరు నాకు రీచ్ అవ్వచ్చు. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. So guys, please don't forget to like, share and subscribe. Thank you so much.